నవీన్ యాదవ్ గారు వస్తారు. వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఎంతోమంది వందల మంది పిల్లలకు చదివిస్తున్నారు. ప్రతి కులంకు అనే టచ్ ఉంటాడు. 100% గెలుస్తాడు. నేను చెప్పేది నవీన్ యాదవ్ గెలుస్తాడు. జూబ్లీస్ బైపోల్లా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారండి. మేడం ఎవరు వచ్చినా కానీ అర్ధరాత్రి వచ్చినా లేసే వ్యక్తి అయినా. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ అన్ని పని నడుస్తుంది. ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 11న అని చెప్పేసి ప్రకటించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళ మధ్య ఎక్కువైతే పోటీ ఉంది. సో మీరు ఎవరు వస్తారని చెప్పేసి అని అనుకుంటున్నారు? ఫస్ట్ నవీన్ యాదవ్ గారు వస్తారు. నవీన్ యాదవ్ గారు ఎందుకంటే వాళ్ళ ఫాదరు ఇప్పుడు నేను చూసి 30 ఏళ్ళు అవుతుంది. మాకు ఏ వర్గమైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఫస్ట్ నిలబడేది చూసేది వాళ్ళే, సాల్వ్ చేసేది. ఇప్పుడు మీకు గురుద్వారా కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ సేవ మొత్తం చేసింది వాళ్ళ ఫ్యామిలీయే, సిరిసిల్ల మన వాళ్ళ ఫ్యామిలీయే, నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ. మాకు బుందలగడ్డ లేకుండే, శ్మశాన వాటిగా. అయితే మేము అమీర్పేట గురుద్వారాకు పోయి ఆడికెళ్ళి బల్కంపేట పోతుండే. మాకు ఇది ఇబ్బంది ఉంది, మాకు బొందలగడ్డ లేదు అని చెప్తే సొంతంగా ఆయన డబ్బులు 30 లక్షలు పెట్టుకొని 21 రోజు కూర్చొని మా పక్కన డంపింగ్ యార్డ్ ఉంది, మొత్తం వాసన వస్తుంది, గలీజ్ వాసన వస్తుంది. అక్కడ ఆయన కూర్చొని మొత్తం 21 రోజు కూర్చొని చేపించి ఇచ్చిండు మాకు. ప్రతి సంవత్సరము మాది దేవుని బర్త్డే ఉంటుంది, సెలబ్రేషన్ చేస్తాం. గురు రామదాస్ బర్త్డే ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. దానికి స్వాగతం పలుకుతారు, సన్మానం చేస్తారు. మా మా ఒక సిక్ కమ్యూనిటీయే కాదు, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు, ప్రతి ఒక్క కులం వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నిలబడేది వీళ్ళే. మాకు అందుబాటులో ఉంటారు. మరి ఇంతవరకు ఏంటంటే రోడ్లు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఏంటంటే ఈ పింఛన్ కూడా మాట్లాడుతున్నారు. అంటే మేము ఇంకా మాట్లాడుతున్నాం కదా జనాలని, ప్రజలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కరించలేదని చెప్పేసి అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఎవరు పరిష్కరించలేదు? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు. ఇది వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఎంతోమంది వందల మంది పిల్లలకు చదివిస్తున్నారు. వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని ఇంతవరకు ఏ పార్టీలో కూడా లేకపోయినా కూడా ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళ డబ్బు సొంతంగా పెట్టుకొని చదివిస్తారు. ఎవరికైనా ఇబ్బంది పెళ్ళి ఉంటే పెళ్ళిళ్ళు చేస్తారు, ఎవరు గరీబోళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ సావులు చేస్తారు. ప్రతి దానికి మేము ఉన్నామన్నట్టు నిలబడతారు వాళ్ళు. ఏ రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందలేరు. వాళ్ళ సొంత ఖర్చు వాళ్ళ సొంత డబ్బుతోని చేసిర్రు. హ్యాట్రిక్స్ కొట్టిన మరి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారిని టికెట్ ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థిగా. సో ఆమె వస్తుంది, సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం? సెంటిమెంట్ అంటే ప్రతి దానికి ఒక సానుభూతిని ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజలు సేవ చేసే దానికి కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రజల సమస్య తీర్చే దాంట్లో ఎవరు మంచిగా చేస్తారో ప్రజలు దానికి ఎంచుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజల రాజ్యం, ప్రజలు ఎవరైనా ఎంచుకోవచ్చు. ఈ డెమోక్రసీ, ఇది ఇండియా ఈజ్ ఎ డెమోక్రసీ కంట్రీ. ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ద రైట్ టు చూజ్ హిస్ యాజ్ ఎ ఎమ్మెల్యే. సో ఎవరు ప్రజల ప్రచారం చేస్తారో వాళ్ళకి ప్రజలు ఎంచుకుంటారు. ఇక్కడ లోకల్లో కూడా ప్రజలకి ఎనీ టైమ్ సాల్వ్ చేసే అనే వ్యక్తి కావాలి, అందుబాటులో ఉంటేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. దాన్ని బట్టి మనకి ఏ క్యాండిడేట్ దానికి చూజ్ చేసుకోవచ్చు. అట్లా నేను యాజ్ ఎ పబ్లిక్గా చెప్తున్నా, 2014, 2018 నవీన్ యాదవ్ గారు అంటే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు గెలుస్తారు అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? 100% గెలుస్తారు. 100% గెలుస్తారు. లోకల్ ప్రతి కులంకు అనే టచ్ ఉంటాడు. 100% గెలుస్తాడు. 100% గెలుస్తాడు నవీన్ యాదవ్ గారు. అప్పుడు పరిస్థితి వేరే ఉండే, ఇప్పుడు పరిస్థితి వేరే ఉండే కదా మరి. ఎందుకంటే పరిస్థితులు బట్టి చేంజ్ అయితేనే ఉంటుంది. అట్లా ఎవరైనా పరిస్థితి బట్టి కంపల్సరీ చేంజ్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఈ రాజకీయం ఎప్పుడు తారుమారు అయితే చెప్పలేం. ఎందుకంటే ప్రజలుగాల్లో ఉంటే కంపల్సరీ గెలిచే ఛాన్స్ ఉంటుంది, నో డౌట్. నేను చెప్పేది నవీన్ యాదవ్ గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. 100% రూపాయలు ఆయన గెలుస్తాడు, సేవ చేస్తారు మంచిగా. అట్లా అంటే ఇప్పుడు రోడ్లు ఇవి పరిష్కరించే ఆ సమస్య ఇంకా అలాగే ఉంది కదా. ఈసారి గెలిస్తే కంపల్సరీ చేస్తాడు ఆయన. ఈసారి గెలిచిండు అనుకో ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక్కడ. అట్లా చాలా మంచి వ్యక్తి, మంచి అబ్బాయి. సో ఇక్కడున్న పరిష్కారాలన్నీ ఆయన గెలిస్తే వస్తాయని చెప్పేసి అని అంటున్నారు. ఇవన్నీ పరిష్కరిస్తారు అని చెప్పేసి మీరు భావిస్తారు? జూబ్లీస్ బైపోల్లా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారండి. మెజార్టీ మామూలుగా 40,000 పైనే ఉంటుంది. మెజార్టీతోనే గెలుస్తారు. నవీన్ యాదవ్ గారికి ఫాలోయింగ్ చాలా ఉంది, యూత్లో ఉంది, పెద్ద మనిషి ఉన్నారు. 3 times పోటీ చేసిన అనుభవం ఉంది ఆయనకు. సమర్థుడు ఆయన. జూబ్లీస్లో ఎమ్మెల్యేగా ఆయన సమర్థుడు. ఈసారి కూడా నెక్స్ట్ టైం కూడా ఆయనే అవుతాడు.
100% నవీన్ యాదవ్ గారు ఈసారి 40,000 ఓట్ల మెజార్టీ పైనే గెలుస్తాడు, మా నమ్మకం ఖచ్చితంగా. యూత్ ఫాలో అయింది ఓకే, బట్ ఏంటంటే ఆయన పరిష్కరిస్తారా లేదా అని కావాలి ప్రజలకు కూడా. మేడం ఎవరు వచ్చినా కానీ అర్ధరాత్రి వచ్చినా లేసే వ్యక్తి ఆయన. ఫోన్ చేసినా ఎప్పుడైనా లిఫ్ట్ చేస్తాడు ఆయన. ఏ మాగాంటి చనిపోయినా మనం అనొద్దు కానీ ఆయన ఒక్కసారి ఫోన్ చేసినా లేపాడు. ఆయన నెంబరు నా దగ్గర చూపిస్తాను మీకు. ఎన్ని ఏళ్ళు 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా ఫోన్ లేపాడండి ఆయన. మాకు సమస్య ఉన్నా ఏదున్నా మాకు ఫోన్ లేపాడు. మాకు నవీన్ యాదవ్ గారు మేమని కాదు, మేమున్నా కానీ వేరే వాళ్ళ యూత్ నంబర్ కంపల్సరీ ఫోన్ లేపుతారు ఆయన. 100% రెస్పాన్స్ ఇచ్చే మనిషి ఆయన. ఎవ్వరికి ఇంత ఆపద ఉందో ఇంటికి వస్తే ఏదైనా కార్యక్రమం అయినా ఏదైనా వాళ్ళకి ఏదైనా ఆయన తోచినంత ఆయన ఇచ్చి పంపిస్తాడు. అది ఒక మంచి గుణం అనేది ఉంది. ఇప్పుడు ఎన్నికల అధికారి రీసెంట్గా మన క్రిమినల్ కేసు అనేది పెట్టడం జరిగింది. అవి ఏం కాలేదు మేడం, అన్ని ఊహాగానాలు. 170, 171, 172 కేసులు అన్నీ ఊహాగానాలు అవి ఏం కాదు. కావాలని వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కావాలని కల్పించారు. అది కేటీఆర్ గారు కావాలని కల్పించారు. అది చూద్దాంలో ఏం కాదు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సైడ్ ఉండొచ్చు కానీ ఇప్పుడు పబ్లిక్ అయితే మొత్తం నవీన్ సైడ్ ఉన్నారండి. వన్ వే ఓన్లీ ఫర్ కాంగ్రెస్ పార్టీ వైపుగా నవీన్ చూసి ఓటేస్తారండి ఫస్ట్. 100% జూబ్లీస్ భారీ మెజార్టీతో నవీన్ గారు గెలుస్తారు. భారీ మెజార్టీ బీఆర్ఎస్ వస్తుంది మేడం. బీఆర్ఎస్ ఈ అభివృద్ధి జరుగుతుందా? బీఆర్ఎస్ జరుగుతుంది మేడం. బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. బీఆర్ఎస్ క్యూములతో హర్చీజ్ డబల్ బెడ్రూమ్ ఇచ్చినారు, అన్నీ షాదీ ముబారక్ ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు. మరి రోడ్లు బాగాలేదు, ఇప్పటి వరకు ఏం జరగలేదు. మరి జరుగుతుందా ఇప్పుడు సమస్య జరుగుతుందా? మళ్ళీ జరుగుతుంది. రోడ్ అన్నీ మంచిగా అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎందుకు జరగలేదండి? ఇప్పుడు మాడంటి గోపీనాథ్ ఎక్స్పైర్ అయిపోయింది కదా, అందుకోసం మొత్తం బ్లాక్ అయిపోయింది. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ అన్ని పని నడుస్తుంది. వాళ్ళ సతీమణి మాగంటి సునీత గారు అయితే వస్తారు కంపల్సరీ వస్తారు. అంటే ఇవన్నీ పరిష్కరిస్తారు అనుకుంటున్నారా మీరు? చేస్తారు, అన్ని పని చేస్తారు వాళ్ళు. ఇప్పటి వరకు 3 సార్లు అయితే గెలిచారు. 3 సార్లు వరుసగా మాగంటి గోపీనాథ్ గారే వచ్చారు. అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ రోడ్లు ఇంకా ఎందుకు పరిష్కరించలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. మళ్ళీ నడుస్తుంది మేడం. ఇప్పుడు బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ గోపీనాథ్ వైఫ్ కూడా వస్తుంది. తర్వాత ఇది అన్ని పని ఏమేమి పెండింగ్ ఉంది అది అన్నీ వస్తుంది. చూస్తున్నారు కదా, ప్రజల అభిప్రాయం అయితే మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఏంటంటే పోటాపోటీగా అయితే ఈసారి మనకి నవంబర్ 11న జరిగే బైపోల్లో పోటాపోటీగా అయితే పోటీ జరుగుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ తరుణ్తో సుమలత, పల్లవి టీవీ.